నమస్తే అండి. ఇక్కడ మా తమ్ముడు ఈరోజు హార్వెస్ట్ చేస్తున్నాడు. గులాబీ మొగ్గలు చూడండి, ఫ్లవర్స్ చాలా వచ్చాయి. ఇవి వచ్చేసి తోట దగ్గర వేశాను. ఇక్కడ మనము హార్వెస్ట్ ఒకటి చేసుకుందాము. ఇంత ఈల్డ్ రావడానికి కారణం వచ్చేసి కింద మన్ను కింద నేను ఎండుటాకులు, కిచెన్ వేస్ట్, అలాగే పేడ ఎరువు ఇవన్నీ వేసిన తర్వాత నేను మొక్కలు నాటాను. కాబట్టి మనకు ఇంత పెద్ద పువ్వులు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్, ఒకసారి ఇక్కడ చూడండి. ఒకే గుత్తికి ఎన్ని పువ్వులు ఉడాలి హుంబతా. చూడండి, ఇంకా కొన్ని కోసాడు మా తమ్ముడు. ఇలా ఎంత పెద్ద ఫ్లవర్స్ వచ్చాయో చూడండి. ఒకే కొమ్మకండి ఇవన్నీ. ఇక్కడ ఇవి నేల మీదే నాటాను, కానీ బాగా వచ్చాయి ఫ్లవర్స్. వర్షాలు కంటిన్యూషన్గా రావడంతో నేను 20 రోజులైంది తోటకాడికి. తర్వాత ఈరోజు వచ్చాము. ఇవి హార్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు కొన్ని హార్వెస్ట్ ఉన్నాయి. పూలు, అలాగే కొన్ని వంకాయలు, చెరుకు గడలు ఇవన్నీ వచ్చాయి. కోసుకుందాము. ఇక్కడ వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాము. ఈ మొక్క ఇప్పుడు తీసేయబడుతుందండి, ఎందుకంటే మొక్క మొత్తము డ్యామేజ్ అయిపోయింది. ఎందుకంటే మనము ఇక్కడ తోట వరకు రావడం లేదు, వచ్చినా కూడా ఎక్కువ టైము ఇక్కడ ఉండడం లేదండి. ఏమన్నా కొద్దిగా హార్వెస్ట్ వస్తే అది తీసుకొని వెళ్ళిపోతున్నాము. ఇవన్నీ చేయాలంటే 1 రోజు 2 రోజులు ఇక్కడే ఉండబడుతుంది. కాబట్టి మనము ఈ కొమ్మలన్నా కత్తిరియచ్చు, లేదా మొక్క తీసేయచ్చు. ఎందుకు తీసేయాలి అనుకుంటున్నానంటే, ఇక్కడ చూడండి, మనము సీతాఫలం మొక్క విత్తనంతో పడి మొలిచిన మొక్క ఇది వర్షాలకు బాగా వేపుగా పెరుగుతుంది. కాబట్టి మనము ఈ వంగ మొక్క తీసామనుకోండి, ఇక్కడ ఈ వంగ మొక్క తీసేస్తే అప్పుడు మనకు బలం మొత్తము సీతాఫలం మొక్కకు చేరుతుంది. అప్పుడు మనం నెక్స్ట్ ఇయర్కు మనకు కాపు వస్తుందండి. సీతాఫలం మనం వేసిన విత్తనంతో వేయండి, లేదా గ్రాఫ్టెడ్ మొగ్గ కొనుక్కొచ్చి వేయండి. ఏ మొక్కైనా సీతాఫలం మాత్రం తొందరగా వస్తుందండి కాపు. మా తమ్మునికి వంకాయలు కనిపించడం లేదు, చూపిస్తున్నాను. అక్కడ ఉన్నాయి చూడు. అయినా పర్వాలేదు, తీసేయి. అవి తీస్తేనే మళ్ళా మనకు ఫ్లవర్ అనేది కాయగా మారుతుందండి. మనం ఇవి ఇలాగే ఉంచితే మారదు. కానీ ఇక్కడ చూడండి, తోట వరకు రాక కాయ అనేది పండిపోయింది. పండిపోయినా పర్వాలేదండి, మనము విత్తనానికి ఉంచవచ్చు. ఓకే, వచ్చేసిందండి. ఇది మనము విత్తనానికి ఉంచుదాము. ఇంకా ఉన్నాయి వంకాయలు. అవి ఇలా కొమ్మలు ఎత్తి చూస్తే కనిపిస్తాయండి. ఇక్కడ ఉన్నాయి మావు. ఇక్కడ అలా కొమ్మలు ఎత్తి చూస్తే కనిపిస్తాయి మనకు. ఇక్కడ నాటు గులాబీ అండి, ఇది నాటు గులాబీ కూడా కోసుకుందాము. ఇక్కడ ఉన్నాయి నాటు గులాబీ, అటు సైడ్ ఉన్నాయి. అటు సైడ్ మళ్ళా తర్వాత వెళ్ళి కోసుకుందాము. ఇది స్వీట్ లెమన్ అండి. ఆన్లైన్లో మన రాజమండ్రి నర్సరీ, సప్తగిరి నర్సరీలో తెప్పించి వేశాను పోయిన సంవత్సరము. ఇంకా దీనికి ఈల్డ్ రాలేదు. ఇక్కడ చూడండి, ప్రతిదీ చూసుకుంటూ ఉంటేనే ఏదైనా మనకు కాపు వచ్చేది. ఇది ముడత వచ్చేసింది. దీనికి ద్రావణం వచ్చేసి ఇంగువ, మజ్జిగ ఈ 2 వారానికి 2 సార్లు స్ప్రే చేస్తే మళ్ళీ యథాప్రకారం వస్తుంది. కానీ మన ఇంటి ఆవరణలో కూడా కానీ
లేదా మిద్దె తోట మీద ఉంటే మనం ఎక్కువ అక్కడ ఉంటాం కాబట్టి స్ప్రే చేసి దీన్ని బాగా చేసుకోవచ్చు. కానీ తోట దగ్గర రావడం చాలా తక్కువైంది. వస్తే గన వారానికి ఒకసారి వచ్చినా కూడా దీన్ని క్యూర్ చేసుకోవచ్చండి. ఇలా అయింది. కానీ ఇక్కడ పక్కన ఉండేది ఇది బాగుంది. మనం ఇలాగే నిర్లక్ష్యం చేసామనుకోండి ఈ మొక్కకు నుంచి ఈ మొక్కకు స్ప్రెడ్ అవుతుంది. ఈ మొక్క కూడా ఇలా పాడైపోతుంది. కాబట్టి మనం వీలైనంత తొందరగా ఈ మొక్కకు కొట్టాలి. తర్వాత ఈ మొక్కకు కూడా మనం ద్రావణం స్ప్రే చేసామనుకోండి నార్మల్ అవుతాయి. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ మొక్క, కానీ ఇది మన మిద్దె తోట మీద ఉన్న మొక్క వచ్చేసి ఇక్కడ ఈళ్ళు వచ్చింది. ఇది ఈళ్ళు తీసేసిన తర్వాత మనం ఈ మొక్క తెచ్చి ఇక్కడ నాటాము. ఈ మాత్రం పెరిగింది. ఇక్కడ ఫోళ్ళు ఆల్రెడీ ఉన్నది కాబట్టి నేను ఉండే చోటే ఇది నాటి ఇలా డ్రమ్ము కట్ చేసి పెట్టానండి. ఎందుకంటే నీళ్ళలో పెడితే నీరు ఎక్కువైతే మొక్క డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ఇలా డ్రమ్ము పెట్టేసి అందులో ఇసుక శాతం ఎక్కువ వేసి పెట్టాను. ఈ మూలకి వచ్చేసి పసుపు నాటాను. పసుపు మొలుస్తుంది. చూడండి మల్బరీ మొక్క. ఈ మొక్కకు ఇంకా పోయిన సంవత్సరం కాపు వచ్చింది. ఎప్పుడైనా కాపు వస్తుందండి. కానీ మనము ఈ ఆకులు అనేది తీసేయాలి. తీసేస్తే ఖచ్చితంగా కాపు వస్తుంటుంది. కానీ నేను వచ్చి ఆకు తీసేంత టైం తీసుకోలేదు. కానీ చేయాలండి దీనికి. ఇక్కడ వచ్చేసి రెడ్ బనానా, ఇక్కడ బెండ మొక్కలు పడి మొలిచినవి ఇవి. ఇదైతే నాకు ఈ మొక్క సరిగా ఇవ్వలేదండి. కమలా అంటే స్వీట్ కమలా అని ఇచ్చారు. కానీ ఇది చాలా పులుపు ఉంది. ఇలా మోసపోయి వేసుకుంటే మనం డబ్బులు కాదండి, 200 300 డబ్బుల గురించి అయితే ఆలోచన చేయకూడదు. మనం ఎంత ఎఫెక్ట్ పెట్టింటాము. ఇంతవరకు నాకైతే ఇది మూడు సంవత్సరాలు నాటాను. ఈ సంవత్సరం ఈల్డ్ అయితే వచ్చింది. కానీ పులుపు అంటే నిమ్మకాయ ఉన్నట్లుంది. పోనీలే కమలా పండు కాకపోయినా నిమ్మకాయ మాదిరి వాడుకోవచ్చని ఇంకా మనసుకు సర్ది చెప్పుకున్నాను అంతే. ఇది వచ్చేసి రామాఫలం. ఇంకా నాటాలండి ఈ మొక్కలు, చాలా మొక్కలు నాటాలి. ఇది యాలకల మొక్క ఇంట్రెస్ట్తో నాటాను. కానీ యాలకలు అయితే దీనికి రావడం లేదండి. పూత వస్తుంది, రాలిపోతుంది. కానీ మనకైతే ఆకులన్నా ఉపయోగపడతాయి. ఈల్డ్ రాకపోయినా ఆకులన్నా ఉపయోగపడతాయి. మా తమ్ముడు చూడండి హార్వెస్ట్ చేసేదానికి ఉసిరి మొక్క ఇది అక్కడ వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు ఇదైతే మొక్క నాకు వండరు. ఎప్పుడు కాపు సీజనే కాదండి, అన్ సీజన్లో కూడా నాకు ఇది కాపు ఇస్తూనే ఉంది. చూడండి, అంటే మనకు సీజన్లో ఎక్కువ వస్తుంది, అన్ సీజన్లో తక్కువ వస్తాయి. కానీ మనం ఒకటో రెండో తినచ్చు కదా, తింటూనే ఉంటాము. ఇక్కడ చూడండి, సలువు ఏళ్ళు తక్కువ వస్తే సైజు బాగా వస్తాయి. సైజు బాగా వస్తాయి. మనకు ఈల్డ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, సైజ్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా దీనికి పూత వస్తుందండి. నాకేమో ఇదైతే కంటిన్యూషన్గా కాపు వస్తూనే ఉంది, తగ్గడం లేదు దీనికి. నేను ఇది పిల్లప్పుడు తిన్నాను, అందుకు ఆ ఇంట్రెస్ట్తో ఈ మొక్క వేసానండి. ఇది మిద్దె తోట పైన మొక్కే. తర్వాత నాకు ఇక్కడ ప్లేస్ ఉంది, మిద్దె తోట పైన అయితే ఈల్డ్ తక్కువే కదా వస్తుంది, ఎంతైనా కొంచెం ఈల్డ్ తక్కువే. అది నేల మీద వేస్తే ఎక్కువ వస్తుందని నేను మిద్దె తోట మీద ఉన్న మొక్క తెచ్చి ఇక్కడ తోటలో నాటాను. కంటిన్యూషన్గా కాపు అయితే వస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఇలా ఎప్పుడు వచ్చినప్పుడల్లా 1-2 కాయలు ఇస్తూనే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూత ఉంది చూడండి కదా. ఈ పూత మొత్తం మళ్ళీ మనకు కాయగా మారుతుంది. ఆ కాయ మారేంత వరకు ఇప్పుడు చూడండి పిందెలు ఉన్నాయి. ఈ పిందెలు అనేది మనం వచ్చేలకు పెరుగుతాయి. ఇవి పెరిగేలకు మళ్ళీ ఈ పూత అనేది మళ్ళీ పిందెగా మారుతుంది.
ఇలా ఎప్పుడూ దీనికి కాపు ఉందండి. కానీ 1, 2 కూడా వీడియో తీసి పెట్టాలంటే పెట్టలేక ఇలా కొన్నన్నా హార్వెస్ట్ చేస్తూ వీడియో పెడితేనే బాగుంటుంది కదండి, అందుకు తీయడం లేదు. ఇక్కడ గాలి ఎక్కువండి, వాయిస్ కొంచెం తగ్గినా ఏమనుకోవద్దు. తోటలు కదా, ఇక్కడ మొత్తం తోటలే చూడండి, కనిపిస్తున్నాయా? అక్కడ పచ్చగా కనిపించేది చెనిక్కాయ, ఇక్కడ ఇప్పుడు చిన్న చిన్న మొలకలు కనిపిస్తున్నాయి కదా, ఇదంతా పత్తి. కాబట్టి ఇక్కడ చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. వచ్చి ఉండాలా అంటే ఇంటికి పోబుద్దే కాదు, అదే టౌన్కి పోబుద్దే కాదు, కానీ తప్పదు, పోవాల్సిందే. నిమ్మకాయలండి చూడండి, ఈ కలరు రావండి, కలరు ఇంతవరకే వస్తాయి. కానీ ఇవి రసం తక్కువే, రసం అంతగా రాదు. కానీ వేసాను కదా, తీబుద్ధి కాదు, అందుకే అలాగే ఉంచాను. వచ్చిన కాడికి వచ్చినా చాలు అనేసి. ఈరోజు పూలైతే బాగా వచ్చాయి. ఇప్పుడు చెరుకు గడలు కోసేకి వెళ్దాము. ఇక్కడ కూడా గులాబీ పూలు ఉన్నాయి, ఇవి నాటు గులాబీ అండి. చాలా వరకు ఇందులో గులాబీ మొక్కలే వేసాం, నాటు గులాబీ. ఇక్కడ వచ్చేసి మామూలు ఇవి హైబ్రిడ్ గులాబీ. ఇవి నాటు గులాబీ ఎక్కువ వేసాము, హైబ్రిడ్ గులాబీ తక్కువ వేసాము. అతను ఇచ్చాడండి, మనకు తెలియదు కదా, మనం పువ్వు మీద ఉన్నప్పుడు ఏం తీసుకోలేదు. ఇవి మామూలు మొక్కలు ఉన్నాయి, తెచ్చి నాటిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మనకు ఇవి నాటు గులాబీ అని అర్థమైంది. ఇప్పుడు చెరుకు హార్వెస్ట్. నల్లకే చెరుకు హార్వెస్ట్ చేద్దాము. చెరుకు కూడా తీయడానికి గులాబీ కొమ్మలని గుచ్చుకుంటున్నాయి అని మా తమ్ముడు అంటున్నాడు. ఇది ఇంచితేనే వస్తాయండి, కత్తి తీసుకొని కొట్టేదానికంటే ఇంచడమే మేలు. ఇప్పుడు ఇంచిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మా తమ్ముడు చెరుకు గడలన్నీ కొమ్మలన్నీ ఒలుస్తున్నాడు. 2 చెరుకు గడలు తీసానండి, మిగతావి అవి చిన్నగా ఉన్నాయి. మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్కి అవి వస్తాయి. ఈరోజు గులాబీ పూలైతే చాలా వచ్చాయి, 3 కలర్లు. ఈ నాటు గులాబీ అయితే 4. కొన్ని వంకాయలు, ఇవి విత్తనానికి పనికొస్తాయండి. అవి మనకు సీజన్ కాని సీజన్లో మనము ఉసిరికాయలు తినచ్చు. 4 నిమ్మకాయలు. ఇవేనండి ఈరోజు తోట దగ్గర హార్వెస్ట్. ఆకుకూరలు అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు ఆకుకూరలు తీసుకుండేకి దూరం పోవాలి, అందుకు నేను వెళ్ళడం లేదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెరుకు గడలు తయారవుతున్నాయి, తినడమే వాటిని. ఇంకా బాయ్. ఈరోజు ప్రయాణం చేసే వాళ్ళంతా క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని ఆ అల్లాను దువా చేస్తున్నాను. బాయ్.